25 సంవత్సరాలుగా. అయితే చిన్న ఇటు ఒక్క రూపాయి కూడా కలెక్షన్ కాలేదు. డ్యూటీ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ ఆవరణలో ఒక ఆయన పైసలు ఇవ్వాలనే ఉద్దేశంతో తోటి కండక్టర్ని పోలీస్ స్టేషన్ పోదామంటే ఆయన సంవత్సరం నుంచి అడుగుతుంటే ఇవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ పోయే కార్యక్రమంలో ఎటువంటి రూపాయి కలెక్టెడ్ కాకుండా పోలీస్ స్టేషన్కి పోయే కార్యక్రమంలో మమ్మల్ని సస్పెండ్ రిమూవ్ చేశారు సార్. అయితే అడిగేవాళ్ళు లేరనే ఉద్దేశంతో మా జైరాబాద్ డిఎం గారు చేశారు సార్. అడిగేవాళ్ళు ఎవరు లేరు ఉద్దేశంతో. ఇది సజ్జనార్ గారిది ఎటువంటి తప్పులేదు సార్. ఎండీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నా ఉద్యోగం నాకు ఇమ్మని. దయచేసి సజ్జనార్ గారు చాలా మన ఆర్టీసీని చాలా బాగు చేస్తున్నారు. దయచేసి ఎండీ గారి దృష్టికి తీసుకుపోయి నా ఉద్యోగంలోకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను సార్. ఏం లేదు సార్, తప్పేం లేదు సార్. డిసిప్లిన్ ఉల్లంఘించారని చెప్పి బస్ స్టాండ్ ఆవరణలో కొడితే ఇద్దరు కండక్టర్లు కొట్లాడుకోవాలని చెప్పి ఉద్యోగం తీసేస్తారు సార్. 25 సంవత్సరాలు చేసినప్పుడు సడన్గా ఉద్యోగం తీసేస్తారు. ఇది అంతవరకు న్యాయము. ఇది ఎండీ గారు నాకు దయచేసి నా ఉద్యోగం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎటువంటి రూపాయి కలెక్ట్ చేయలేదు, కరెక్ట్గా డ్యూటీ చేసుకుని అందరినీ ప్రాధాయపడినా నాకు డిఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసుకున్నా. అవసరం మీద కాళ్ళ మీద కూడా పడిపోతున్నాను డిఎం గారిని. కానీ ఆయన వెళ్ళా జాకీర్ హుస్సేన్ జైరాబాద్ డిఎం గారు. ఇది ఇప్పటికి 8 నెలలు అవుతుంది సార్. ఏం జీతం రావట్లేదు, ఏం రావట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఇంటికి కిరాయి కూడా కట్టలేదు. నాది ఇక్కడ కాదు సార్, ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన బతకడానికి. అప్పుడు 96లో అపాయింట్మెంట్ అయినా ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా వచ్చిన. దయచేసి ఎంత మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ మీడియా పరంగా నాకు న్యాయం చేయమని. సజ్జనార్ సార్ చాలా మంచివాళ్ళు. నాకు అపాయింట్మెంట్ 2-3 సార్లు బస్ పని పోయినా అపాయింట్మెంట్ అవైలబుల్ లేదు సజ్జనార్ సార్. సజ్జనార్ సార్ దగ్గరికి పోవడం కష్టం సార్. అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారు సార్? వారే కానీ రానియరు సార్ వీళ్ళు. అయితే అడిగేవాళ్ళు లేరని, యూనియన్లు ఎవరు లేరని చెప్పి మా డిఎం గారిని ఎంత రిక్వెస్ట్ అని జాకీర్ హుస్సేన్ జైరాబాద్ డిఎం గారు ఎటువంటి రూపాయి కలెక్టెడ్ లేదు సార్. ఇది క్రమశిక్షణ చర్య ఉల్లంఘించినావు నువ్వు అని చెప్పి సస్పెండ్ రిమూవల్. కొన్ని రోజులు డిపోజిట్ పెడతారు, కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, కొన్ని రోజులు ఇట్లా 5 నెలల్లో ఆఫ్ శాలరీ ఇచ్చారు సార్. తర్వాత ఇప్పుడు జీతం లేకుండా 3 నెలల నుంచి జీతం లేకుండా నేను ఇంటి కిరాయి కూడా కట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారని దయచేసి మీ మీడియా పరంగా కోరుకుంటూ. సజ్జన 8 నెలల నుంచి ఎటువంటిది ఏం లేకుండా అలా ఉన్నాను. మరి ఎట్లా అంటే ఇట్లా ఉంది పరిస్థితి సార్. మెయిన్ ముఖ్యంగా చెప్పడం యూనియన్ లేదని ఈ పరిస్థితి వచ్చింది. దయచేసి ఎండీ గారు నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను అంతే. మరి ఇప్పటివరకు మీరు 8 నెలల నుంచి ఎలాంటి ఆదాయం లేదంటున్నారు, సస్పెండ్ చేసారని అంటున్నారు. సో మరి ఇప్పుడు మీ ప్రస్తుత అప్పీల్లో ఉంది సార్. మన అప్పీల్ మేళలో ఇస్తారని చూసినా కానీ ఇవ్వలేదు సార్. మన సజ్జనార్ సార్ ఎండీ ఆఫీస్ నుంచి లెటర్ పెట్టారు, కానీ అది చూసి ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదు. అప్పీల్ మేళలో కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అప్పీల్ మేళలో ఉంది, డిప్యూటీ ఆర్ఎం అప్పీల్ సంగారెడ్డి అప్పీల్లో ఉంది. దయచేసి ఇస్తారని. చిన్న మిస్టేక్స్ కూడా ఉద్యోగాన్ని తీసేయడం అనేది బాధ అనిపిస్తుంది. డ్యూటీ అయిపోయినాక పోతున్న వల్ల తోటి కండక్టర్ పైసలు ఇవ్వాలని పోలీస్ స్టేషన్ పోదామని చెప్పే ఉద్దేశంతో ఆయనతో చిరాకు. ఈ వయసులో ఏం కొట్లాడుకుంటాం సార్ మేము? ఇద్దరు కండక్టర్లు కొట్లాడండి. సెక్యూరిటీ రిపోర్ట్ తీసుకొని డిఎం గారు మమ్మల్ని అనవసరంగా డిపో నుంచి సస్పెండ్ రిమూవల్ సర్వీస్ ఫ్రమ్ చేశారు సార్. ఇది డ్యూటీలో లేము. డ్యూటీ దిగిపోయినాక బస్ స్టాండ్ ఆవరణలో ఇది డిఎం ఆఫీస్ ఎదురుగా పైన ఆఫీస్ ఉంటుంది, ఎదురుగా ఉన్నామని. అది దిగిపోయినాక ఎట్లా సస్పెండ్ చేస్తారు, ఎట్లా ఎందుకు యాక్షన్? అదే మీరు చెప్పాలి సార్, దాని గురించి మీరు మాట్లాడాలి. అది దాని గురించి మీరు ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేదు సార్. ఎవరు అడగలేదు. డిపోలో 500 మంది 500 మంది డిపోలో ఉన్నారు. ఒక్కరు కూడా అడిగేవాళ్ళు లేదు సార్. ఎవరు నా గురించి ఎవరు అడగలేదు. ఎందుకు ఇట్లా చేశారని ఒక్కరు కూడా అడగలేదు సార్ డిపో నుంచి. నేను 25 సంవత్సరాల నుంచి డిపోలో డ్యూటీ చేస్తున్నాను. 25 సంవత్సరాలు ఎటువంటి తప్పు లేదు సార్. కానీ ఒక ఆయన నీ బ్యాంక్ లోన్ తీసుకొని 3 లక్షల రూపాయలు ఇచ్చినా రా, నువ్వు ఉన్నా నీకు తెలుసు అని తోటి కండక్టర్ ఆయనకి తెలుసు. ఆయన ఇబ్బందికి పెట్టినందువల్ల ఆయన 10 సంవత్సరాల నుంచి డిఎం కూడా ఒక టైంలో వెళ్తే నాకు సంబంధం లేదు, బయట చూసుకొని చెప్పాడు డిఎం. డ్యూటీ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్లో బస్సులో ఎక్కే టైంలో ఆయన పట్టుకొని పోలీస్ స్టేషన్ పోయే క్రమంలో ఇట్లా జరిగింది సార్. జరిగితే ఇప్పుడు 8 నెలలు అవుతుంది, ఉద్యోగం లేదు. దయచేసి ఎండీ గారు తీసుకొని అన్యాయం జరిగింది. చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం. ఎటువంటి దీంట్లో క్రమశిక్షణ సార్ ఏముంది సార్? ఎవరికి చెప్పుకోవాలి సార్ క్రమశిక్షణ సార్ ఏముంది? ఇది దయచేసి మీ మీడియా పరంగా కూడా నాకు న్యాయం చేస్తారని ఎండీ గారు తీసుకుపోయి. ఎండీ గారు చాలా మంచివాళ్ళు. తప్పకుండా. మరి ఎందుకు ఎండీ గారిని అంటే కలవలేకపోయారు మీరు? 8 నెలల నుంచి మీరు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఆన్ డ్యూటీలో లేకుండా కూడా మీ మీద మరి సస్పెండ్ చేసి అంటున్నారు. మరి ఎందుకు కలవలేదు? అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. ఎవరు అపాయింట్మెంట్ సార్ ఇప్పుడు ఉంటారో మాకు తెలియదు సార్. వెళ్తున్నప్పుడు లెటర్ ఇచ్చినా 2 సార్లు లెటర్ ఇచ్చినా వచ్చేసా సార్. అప్పీల్ మేళ పెట్టారు, అప్పీల్ మేళ తీసుకోమని చెప్పారు, కానీ సంగారెడ్డిలో తీసుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ అప్పీల్ మేళలో ఉంది సార్. మరి మీ పరంగా చెప్తున్నానని చెప్పి మళ్ళీ నాకు ఇంకా ఏమో చేస్తారేమో, ఇంకా రిజెక్ట్ కూడా చేస్తారు. అట్లా భయం వేస్తుంది. అట్లా కూడా ఉంటుంది. దయచేసి చూడండి సార్. చెప్పకూడదు, మీడియాతో మాట్లాడొద్దని అట్లా కూడా ఉంటుందేమో. దయచేసి ఎండీ గారు చెప్తున్నా సార్. నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినా, బ్రతలేక వచ్చినా న్యాయం చేస్తారని కోరుతున్నా సార్. మొహమ్మద్ రహీం అండి. నేను ఎల్మినర్ నుంచి నేను చేసేది కాచిగూడ డిపో. 2016లో కేసు
కేసు రాశారు టీడీఎల్. చేయని తప్పికి అన్యాయంగా కేసు రాశారు. ఎంత ప్రాధాయపడినా సరే వినిపించుకోలేదు. అంటే బస్సులో కేసు రాశారు, ఏం చేయలేదు అప్పుడు. బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఫుల్గా ఉంది. ఇంకోటి ప్రయాణికులు కూడా ప్రయాణికులందరికీ టికెట్ ఇచ్చాను. ఇద్దరు ప్రయాణికులు మాత్రము కాజిగో స్టేషన్ అని చెప్పకుండా సికింద్రాబాద్ స్టేషన్ అని చెప్పారు. వాళ్ళకి మాత్రం సరైన టికెట్ ఇచ్చాను. వాళ్ళు మధ్యలో చారగడ దగ్గర దిగిపోయారు. వాళ్ళు ఇంకా వాగ్వాదం కూడా వేశారు వాళ్ళు. ఇంకోటి మేము సికింద్రాబాద్ కాదు, మేము కాచిగూడ వెళ్ళాలని చెప్పారు. కాదండి, ఇది వన్ వే రూట్ ఉంది, ఇది సికింద్రాబాద్ వెళ్తుంది బస్ అని చెప్పాను. అయినా వాగ్వాదం చేశారు. దానివల్ల నాకు ఉద్యోగం, ఇంకోటి దానివల్ల మీ ఉద్యోగం పోయిందా? దానివల్ల ఉద్యోగం పోయింది. మీరేం చేశారు అక్కడ తప్పు మరి? నేను ఏ తప్పు చేయలేదు. మరి చిన్న అంటే ఇక్కడ జస్ట్ మిస్కమ్యూనికేషనే కనిపిస్తా ఉంది. కమ్యూనికేషన్ వల్ల టీటీఎల్ కేసు రాశారు. అంటే మీ తప్పేం లేదు. ఏం తప్పు లేదు. ఎట్లా మరి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీ ఉద్యోగాలే కోల్పోయాల్సిన. దీనివల్ల మేము రోడ్డున పడ్డాము. పిల్లల్ని చదివించలేకపోయాము. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఇంకోటి తిండి లేక ఒకరోజు తిని ఒకరోజు తినలేక పస్తులు ఉంటున్నాము. ఇంకోటి మా పిల్లల చదువులు పాడైపోయినాయి. ఇంకోటి మేము బంధువుల మధ్య కూడా తిరగలేకపోతున్నాము. ఎవరి పెళ్ళిళ్ళకు కూడా కార్యక్రమం కూడా తిరగలేకపోతున్నాము. సజ్జనార్ గారు మమ్మల్ని క్షమించి ఉద్యోగం తీసుకుంటారని ప్రాధాయపడుతున్నాను.